నిరుద్యోగి నిన్నటి నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నోట ఇదే సమస్య వినవిస్తుంది. నిరుద్యోగుల కొట్లాట, టీఎస్పీసీ ముందు బాహుబలి గేట్లు పెట్టినట్టు పెట్టారు. ఇప్పుడు అర్థం కావట్లేదన్నా, తెలంగాణలో నిరుద్యోగులు అంటే ఎవరు? ఉద్యోగం లేనోళ్ళా? ఉద్యోగం లేనోళ్ళు నిరుద్యోగి అయితే రాష్ట్రం మొత్తంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటారు? వాళ్ళందరికీ ఉద్యోగాలు అయితే ఇవ్వరు కదా. మీరు ఎంత కొట్లాడినా, ఏం చేసినా, ఎన్ని శాఖలు అయితే ఖాళీ ఉన్నాయో ఆ శాఖలు మాత్రమే, ఆ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తారు కదా. మిగతా వాళ్ళు నిరుద్యోగులు గారా? అప్పుడు ఉద్యోగం లేదు కావాలనుకోవడం తప్పులేదన్న, కానీ కొట్లాడి తెచ్చుకున్న ఉద్యోగానికి నువ్వు ఎంత న్యాయం చేయగలుగుతున్నావు అనేది ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పుడున్న ఉద్యోగుల, తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం అనేది ప్రాపర్ పని జరగదు. ఒక్కడి భూమి ఇంకొకటికి పట్టాలి. చేసేటప్పుడు ఒక గవర్నమెంట్ అధికారే కదా సైన్ చేయాల్సింది. గవర్నమెంట్ ఒక విఆర్ఓ, ఎంఆర్ఓ వెరిఫై చేసిన తర్వాతే ఒకటి భూమి ఇంకోటికి పట్టా అవుతుంది. డబల్ పట్టాలు ఉంటాయి. అరే నిరుద్యోగే కన్నా వాడు కూడా ఒకప్పుడు అంత సో లేకుండా ఇప్పుడు ఎందుకు ఉద్యోగం చేస్తున్నట్టు? మరి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది కాబట్ట? గవర్నమెంట్ ఉద్యోగం లేని నేను ఏం చేసినా ఎవడేం చేయడనా? నిరుద్యోగి ఉద్యోగం లేనప్పుడే, ఉద్యోగం వస్తే ఆశాజీవి. ఎంత ఆశ అంటే ఎంత సంపాదించినా సరిపోనంత. గవర్నమెంట్ వచ్చే సాలరీ, గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ఎన్ని తీసుకున్నా నాకు ఇంకా ఏదో కావాలి, నాకు ఇంకా పైసలు కావాలి, నాకు ఇంకా డబ్బులు కావాలి, నా పిల్లలు ఇంకా బాగుపడాలి, నాకు పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి. నీ ఆశ ఈ రోజుకి ఆగట్లేదు. నిరుద్యోగి ఉద్యోగం లేనప్పుడు, నిరుద్యోగి ఉద్యోగం వచ్చే వరకు, నిరుద్యోగి జేబులో డబ్బులు లేనప్పుడు, నిరుద్యోగి రాజకీయాలు అయిపోయిన తర్వాతే, నిరుద్యోగి సమస్య వచ్చినప్పుడే, నీకు సమస్య వచ్చినప్పుడే నువ్వు నిరుద్యోగి అవుతున్నావు. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికలు జరుగుతప్పుడు ఏది పోయిందన్నా నీ నిరుద్యోగి. మీరు నిరుద్యోగ సమస్య వచ్చి ప్రభుత్వం మీదకి వ్యతిరేకత చూపించిన ప్రతిసారి మీకు ఏదో ఒక అధికార పార్టీ కాకుండా అపోజిషన్ పార్టీలు అన్ని మద్దతు ఇస్తాయి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది, బీజేపీ మద్దతు ఇస్తుంది. మీరు వాళ్ళకి రాజకీయంగా యూజ్ చేసుకుంటున్నారు తప్ప మీకు ఉద్యోగాలు ఇవ్వాలి అని ఏ రాజకీయ నాయకుడు అనుకోడు. అది మీకు తెలియదు కాదు. తెలిసినా ఎందుకు మళ్ళీ అదే తప్పులు చేస్తున్నారు? రాజకీయ నాయకులు గల్లీలకు వస్తేప్పుడు బీలు కావాలి, బిర్యానీలు ప్యాకెట్లు కావాలి. తర్వాత సమస్య వచ్చినప్పుడు వాడి మీద తిరగబడాలి. ఓటేస్తేప్పుడు సో ఉండాలన్నా, నేను నిరుద్యోగిని, నాకు నిజమైన నాయకుడు ఎవడు, నేను ఎవడికి ఓటేస్తున్నా, నన్ను పరిపాలించే రైట్స్ ఎవడికి ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఒక రాజకీయ నాయకుడికి బానిసల్లాగా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకు? ఇట్లలో ఒకడికి వచ్చిన ఉద్యోగం రాజకీయ నాయకుడికి బానిస అవుతుంది. ఎవరు చేస్తున్నారా? ఇవన్నీ నిరుద్యోగులు కాదా? ఈ సమస్యలన్నీ నిరుద్యోగులే కావా? నీకు ఉద్యోగం వచ్చే వరకే నీ సమస్య. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక పని జరగక ఒక తల్లి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఒక ఎండిఓ ఆఫీస్ చుట్టూ, ఒక ఎంఈఓ ఆఫీస్ చుట్టూ ఎంత కాలం తిరుగుతుంది, ఎన్ని రోజులు తిరుగుతుంది? అరే నేను నిరుద్యోగినే కదా, రేపు నేను ఉద్యోగస్తునే కదా, నాకు ఉద్యోగం వస్తే నేనేం చేస్తా? నేను ఇలాగే తెప్పించుకుంటానని రేపు ఉద్యోగం చేయాలనుకునే నువ్వు వెళ్ళి పరిష్కారం చేయగలుగుతున్నావా? లేదు. నువ్వు పోరాటం చేయాల్సింది రాజకీయ నాయకుల మీద కాదమ్మా, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తుల మీద. నీ పక్క సీట్ ఖాళీగా ఉంది, నువ్వెందుకు ఆ పని చేస్తూ నీ ఆఫీస్లో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టుల పని పెండింగ్ పెట్టండి. అప్పుడు బుద్ధి వస్తుంది గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఆఫీసర్ని అడిగానా? రాజకీయ నాయకులు ఏముందన్న? 5 ఏళ్ళకి ఒకసారి మాత్రం రాజకీయ నాయకులకి మనల్ని శాసించే అవకాశం ఇచ్చింది మనమే కదా. అరే వీడు మాకు మద్దతు ఇస్తాడు అనుకుంటున్నా కదా, వీళ్ళు ఓటేసి గెలిపించినాం, ఇప్పుడు వీడికి చేస్తుండు కాబట్టి మళ్ళా ఎవరినైతే మనం దించినామో వాని మద్దతు తీసుకొని మళ్ళీ వీడి మీద గొడవ. ఇలా ఎన్ని రాజకీయ పార్టీల మీద గొడవలు వేస్తారని ఓటేసేటప్పుడు ఉండదా ఆలోచన? ఎవడికి ఓటేస్తున్నా, ఎందుకు ఓటేస్తున్నాను, ఎవడొచ్చి నీకు నేను న్యాయం చేస్తా, నీకు ఉద్యోగాలు ఇస్తా, నీకు 100 ఉద్యోగాలు ఇస్తా, నీకు 200 ఉద్యోగాలు ఇస్తా, 2 లక్షల ఉద్యోగాలు, 3 లక్షల ఉద్యోగాలు, కట్టం నమ్మేస్తున్నావు, మోసపోతున్నావు. ఎన్నెండిలా
ఇంకెంతకాలం మోసపోతావన్నా? ఇంకెంతకాలం గొడవలు పెట్టుకుంటావు? గొడవలు పెట్టిన ప్రతిసారి ప్రతి ఆఫీస్ కి కంచెలు వేస్తారు, బందోబస్తు బాహుబలి కటౌట్లు పెడతారన్న. గొడవలకు వచ్చినప్పుడు పెట్టక ఏం చేస్తారు మరి? పెట్టింది ఎవరన్నా? ఓ రాజకీయ నాయకుడు కాదు, ఒకప్పుడు నిరుద్యోగి. ఇప్పుడు ఏ పని చేయాలన్నా రాజకీయ నాయకుడు వచ్చి చేయడన్నా? ఒకప్పుడు నిరుద్యోగి, ఇప్పుడు ఉద్యోగం తీసుకొని వచ్చి చేస్తున్నాడు. సో రేపు నీకు ఉద్యోగం వచ్చినా నువ్వు అదే చేస్తావు. ఫస్ట్ మీరు ధర్నా చేయాల్సింది ఉద్యోగాలు ఇచ్చే ఆఫీసుల ముందు కాదు, ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తుల మీద. మీరెందుకు పక్క పోస్ట్ ఖాళీ ఉంటే దాని గురించి ఫోకస్ చేయట్లేదు? మీరెందుకు పక్క పోస్ట్ ఖాళీ ఉంటే దాన్ని అడగట్లేదు గవర్నమెంట్ని? మీరెందుకు ఆ పోస్ట్ ఫిల్ చేయమని గవర్నమెంట్కి ఒత్తిడి తీసుకురావట్లేదు? రాజకీయ నాయకులు ఉద్యోగస్తులను శాసించడం ఏంటన్నా? ఉద్యోగస్తులు రాజకీయ నాయకులను నడిపేయాలి. కానీ ఎటుపోతుందన్నా నా తెలంగాణ, నా దేశం? రాజకీయ నాయకులను నడిపిస్తుంది ఒక బిజినెస్ మ్యాన్స్ అన్న. ఒక బిజినెస్ మ్యాన్ లేకపోతే ఏ ఒక్క పార్టీ లేదు ఈరోజు. ఒక బిజినెస్ మ్యాన్స్ టైప్ ఫండ్స్ ఇవ్వకపోతే ఏ ఒక్క రాజకీయ పార్టీ నడవదు. సో రాజకీయ పార్టీలకి బిజినెస్ మ్యాన్ అండ ఉంది కాబట్టి, నా తోటి నిరుద్యోగులారా, సమస్య మనల్ని శాసించే వాడి దగ్గర కాదు, మనలో మనకే. నేను మా విలేజ్ స్కూల్లో చదివేటప్పుడు 300 మంది, ఇప్పుడు 30 మందికి పడిపోయిందన్నా. ఎట్టుపోయిందన్నా అప్పుడు నిరుద్యోగులు. కొన్ని ఇప్పుడు కొత్తగా టీచర్లని భర్తీ చేసుకుని ఎవరు చెప్తావన్నా చదువు వచ్చి? ప్రైవేట్ స్కూల్లో చెప్తావా? గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్ లేరని? ఉన్న 10 మందికి చెప్పడానికి నీకు ఉద్యోగం కావాలని ఏడుస్తున్నావా? ఉన్న 10 మందికి చదువు చెప్పడానికి ఇంకో ఉద్యోగస్తులు అవసరం లేదు కదా? ఇప్పుడు నీ కొట్లాట ఎవరి మీద? నిరుద్యోగి. ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ ఒక తల్లి తిరిగి లంచం ఇవ్వలేక, తన భూమి తను చేసుకోలేక చాలా కష్టాలు పడేటప్పుడు అదే గ్రామంలో ఉండి చూసే నిరుద్యోగ యువత ఎటుపోతుందన్న? దాని మీద మనకు నోరు జారదు. అప్పుడు నిరుద్యోగి కాదు నువ్వు. సరే, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాడు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. ఇంకా ఆ తర్వాత నిరుద్యోగులు లేనట్ట తెలంగాణలో. తర్వాత ఇంకో సమస్య, ఇలా ఎన్ని సమస్యల మీద కొట్లాడతారా నిరుద్యోగులు? ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తుల మీద కొట్లాడండి. ఒక గవర్నమెంట్ టీచర్ కాడికి కొట్లాడు. కోట్లలో ఒకడివై నువ్వు ఉద్యోగం తీసుకొచ్చుకున్నావు. అదే ప్రైవేట్ టీచర్ కూడా నీతో పాటే నీతో పాటే ఎగ్జామ్ రాశాడు, నువ్వు ఎగ్జామ్ రాశావు. ప్రైవేట్ టీచర్ కాదని నీకు క్వాలిఫై ఉద్యోగం తెచ్చుకున్నావు. ఈరోజు ప్రైవేట్ టీచర్ని నమ్మి లక్షల్లో ఫీజు కట్టి మరి ప్రైవేట్ బళ్ళలో చదువుతున్నారు. నిన్ను నమ్మి ఎందుకు రాలేకపోతున్నారు? కోట్లలో ఒకడు నువ్వు. ఎంతో చదివి నిన్ను ఎంతో స్టడీ చేసి గవర్నమెంట్ విత్ సర్టిఫైడ్, అతని కన్నా ఇతను బెస్ట్ అని చూపించి నీకు ఉద్యోగం ఇచ్చింది. స్కూల్లో నువ్వు చక్కగా పాఠం చెప్తావని. కానీ ఎందుకు నిన్ను వదిలేసిపోతున్నారు? నీ పిల్లలు నువ్వు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివించలేకపోతున్నావు? ఏడుందన్నా నిరుద్యోగం? దాన్ని అడగం. ఒక గవర్నమెంట్ టీచరు గవర్నమెంట్ స్కూల్లో చదవకపోతే నిరుద్యోగ సమస్యలు వచ్చి అడిగారు. ఒక ఎంఆర్ఓ లంచాలు తీసుకుంటప్పుడు ఎవడు అడిగాడు? అసలు నిరుద్యోగ సమస్య కాదు అది. నిరుద్యోగ సమస్య అంటే ఉద్యోగాలు భర్తీ లేని పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వడం, ఉద్యోగాలు భర్తీ చేసుకోవడం. అసలు స్కూళ్ళలో పిల్లలే లేరంటారా నాయన అంటుంటే నువ్వు ఎవడి చెప్తావు? పోయి చదువు, పోయి అడుగన్నా. నీ స్కూల్లో నువ్వు చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ ఏదైనా ఉంటే, నీ ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ ఉంటే పోయి అడుగు. అక్కడ ఎందుకు స్కూల్ స్ట్రెంత్ పడిపోతుంది? పక్కనున్న ప్రైవేట్ పాఠశాల కంటే మీరు ఎందుకు తక్కువ చెప్తున్నారు? మీకేం తక్కువ అయినాయి? వాళ్ళకంటే మీరు ఎక్కువ చదువుకోలేదా? మీకంటే వాళ్ళు ఎక్కువ చదివారా? వాళ్ళు మీకంటే ఎందులో బెస్ట్? పాఠశాలని ప్రాపర్ గా రన్ చేయలేకపోతున్నారు అని ఒక ఎంఈఓ ఆఫీసర్ని అడిగానా? ఒక స్కూల్ హెచ్ఎం అడుగు, ఒక కాలేజ్ ప్రిన్సిపల్ అడుగు. స్ట్రెంత్ తగ్గిపోతుంటే ఒక ఎంఆర్ ఒక విఆర్ఓ డబల్ రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఏం చేస్తుందని నేను నిరుద్యోగం. ఒక తల్లి కోసం ఎవడు చెప్పుకోవాలో అర్థం కావట్లేదన్న. వాటిపైన నిరుద్యోగ సమస్య కాదు. నిరుద్యోగం అసలు రేపు నీకు ఉద్యోగం వచ్చినా నీకు సమస్య కాదు. నీకు ఉద్యోగం వచ్చే వరకే నీ సమస్య. డబుల్ రిజిస్ట్రేషన్స్లు, ఆధార్ కార్డులో నేమ్ మిస్టేక్స్, ఓటర్ ఐడీస్ డబుల్, ఇవన్నీ ఒక గవర్నమెంట్ అధికారి చేసిన తప్పులేనా? నువ్వు ఒక ఓటర్ ఐడి కూడా గవర్నమెంట్ అధికారి వెరిఫై చేయాలి.
డబుల్ నేమ్స్ ఎట్లా వెరిఫై చేస్తుందన్న గవర్నమెంట్? డబుల్ ఓటర్ ఐడీస్ ఎట్లా ఉంటున్నాయన్నా? దొంగ ఓట్లు ఎన్నో ఉంటున్నాయి హైదరాబాద్లో. ఒక్కొక్కడికి 3-4 ఓట్లు ఉంటాయి. విలేజ్ లో ఒకటి ఉంటుంది, హైదరాబాద్ లో ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తున్న తప్పు కాదా? దాన్ని ఎందుకు ప్రశ్నించమన్నా నేను నిరుద్యోగం? అప్పుడు వెళ్ళిపోతుందన్నా నిరుద్యోగ సమస్య? అసలు అది మీకు సమస్యే కాదు. కానీ అలా ఉన్న ఓటర్స్ మళ్ళీ ఓటేయడం వల్ల ఎవడో గెలవాల్సినోడు ఎవడో గెలుస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు చక్కగా పనిచేపియండి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అడగండి. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎలా పనిచేసినా ఏం కాదు. 10 గంటలకు వచ్చినా 12 గంటలకు వచ్చినా ఎవడు అడగడు. సాయంత్రం 4 గంటలకే పోవచ్చు. ఎన్ని పనులున్నా పెండింగ్ పెట్టుకోవచ్చు. అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎన్ని లంచాలైనా తీసుకోవచ్చు, ఎంత లంచమైనా తీసుకోవచ్చు. అది ఏ రంగమైనా సరే అనుకునే ప్రస్తుత ఉద్యోగులారా లేదా కాబోయే ఉద్యోగస్తులారా ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ మిస్టేక్ ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిదే. ఐపీఎస్ ఐఏఎస్ మొదలుకొని అటెండర్స్ వరకు ఎంతమంది ఉంటారన్న లంచాలు తీసుకోకుండా పనిచేసేవాళ్ళు. పోలీస్ వ్యవస్థ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వివరణ. ఎలక్షన్స్ అప్పుడు 20-30 మంది ఉంటారన్న చెక్ పోస్టులలో. ప్రతి బండిని చెక్ చేస్తారు. సామాన్యులే దొరుకుతాయి కొంత అమౌంట్ కూడా వాళ్ళకి, కొన్ని కోట్లు. అయినప్పటికీ ఎలక్షన్ ముందు రోజు ఏ విలేజ్ లోనైనా డబ్బులు పంచకుండా ఆపుతున్నారా? డబ్బులు పంచుతుంటే ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు అన్న నిరుద్యోగి? అది నీ సమస్య కాదు. ఎవడైనా పంచుకొని ఎవడైనా గెలవని. ఎవడో గెలిస్తే నీకెందుకు మంచి జరుగుతానా? నీకెవడు మంచి చేయాలనుకుంటున్నావో వాని కోసం కూడా నువ్వు కృషి చేయి. నీకు ఎవరైతే ఉద్యోగాలు వేస్తాడో వాని కోసం నువ్వు కొంచెం కృషి చేయి. అది మనకు చేత కాదు. ఎవడైనా పోనీ ఎండ్ ఆఫ్ ది డే గెలిచినోడు మనకు మంచి చేయకపోతే కొట్లాటకు దిగాలి. నీ ఇంట్లో ఓట్లకు డబ్బులు పంచుతుంటే ఎటుపోతున్నాడు నిరుద్యోగి? రేపు వీడు ఓట్లు పంచితే వీళ్ళు అట్ట ఓటు వేస్తే వాడు గెలిస్తే నాకు ఉద్యోగం ఇస్తాడో ఇయ్యడో, ఉద్యోగాలు వేస్తాడో ఇయ్యడో, రేపు నా బతుక ఆగమవుతుందని చెప్పుకునే షో ఉండాలి కదా నీకు. ఈ రోజు వేరే వేరే పార్టీలు మద్దతు ఇచ్చాయని ఆ పార్టీలు గొప్ప, మొన్న కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్ గొప్ప. వాడు మద్దతు ఇస్తే ఆడు గొప్ప, అంతేనా? కానీ నీకేం కావాలనే సో ఉండదు. నువ్వెవరిని గెలిపించుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకు డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉంటున్నాయి? ఎందుకు ఓటర్ ఆధార్ కార్డులో నేమ్ మిస్టేక్స్ ఉంటున్నాయి? ఎందుకు ఓటర్ ఐడీస్ డబుల్ వస్తున్నాయి? ఎందుకు ఒక ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ ఒక తల్లి 100 రోజులు తిరగకుండా చూడండి. ఇప్పుడున్న ఉద్యోగస్తులని ప్రశ్నించండి. నిరుద్యోగులంతా, ఉద్యోగులకి ఉద్యోగం రావద్దనేది కాదు నా ఆలోచన. నీ కడుపు కొట్టాలని కాదు. నీ కడుపు కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో. ఒక ఉద్యోగి తప్పు చేయడం వల్ల చాలా మంది చాలా కష్టపడుతున్నారన్న బయట. అది సరిదిద్దుకోలేక అప్పుడున్నటువంటి ఉద్యోగస్తులు సరిదిద్దక, కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఉద్యోగస్తులు పనిచేయడం వలన అక్కడ నిన్ను కన్న తల్లులు కడుపు కోతలు పెట్టుకుంటున్నారన్న. వాళ్ళ కోసమైనా సరే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ఉద్యోగం వస్తే ఇప్పుడున్న వ్యవస్థలోనే పని చేయాలి కదా. ఈ రాజకీయ నాయకులకి బానిసలాగానే బతకాలి కదా. నేను ఒక ఉద్యోగస్తుడిగా కాదు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా కాదు, ఒక రాజకీయ నాయకుడికి బానిసలాగానే బతకాల్సి వస్తుంది కదా. నేను ప్రశ్నించుకో. నన్ను తిట్టుకోకు. నీ కడుపు కొట్టాలని కాదు, కడుపు కోతతో ఉన్న తల్లులకి న్యాయం జరగాలని. నిన్న నేను ఇదే సమస్య మీద మాట్లాడడానికి ఓయూ క్యాంపస్కి వెళ్ళాను. 2 ప్రొఫెసర్స్ని 3 పిహెచ్డి స్కాలర్స్ని కలిశాను. వాళ్ళు నాకు చెప్పిందల్లా ఒకటే, సమాజంలో ఇలాంటి తప్పులు ఎన్నో జరుగుతున్నాయి. ఈ తరమన్న కొత్త ఉద్యోగస్తులు చేరితే మారుతుందని ఆశిస్తున్నాము. తప్పకుండా సార్, మీ ఆశ నెరవేరుతుంది. ఈ తరం కొత్త ఉద్యోగస్తులు చేంజ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఏ ఒక్కరిని ఉద్దేశించి మాత్రం తీయలేదు. సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులని ఆధారంగా తీసుకొని మాత్రమే తీస్తున్న వీడియో. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. సమాజానికి మీ వంతు సహాయం చేయండి. రోజుకి 200 రూపాయలు సంపాదించే వాడు కూడా గవర్నమెంట్కి ఏదో రకంగా ఇన్కమ్ ఇస్తున్నట్టే, ట్యాక్స్ కడుతున్నట్టే, దాంట్లో నుంచే తీసి గవర్నమెంట్ శాలరీస్ ఇస్తున్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఉద్యోగులారా ఆలోచించి ఉద్యోగం చేయండి.
ఎంతోమంది కష్టం అది మీకు ఇచ్చే జీతం.